ఆచి చికెన్ మసాలా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఖోరి శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత మళ్లీ బయటకొచ్చారు. సనాతన ధర్మం అంటూ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన అఖోరి ఆ తర్వాత వర్షిణిని పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. ప్రేమ, పెళ్లి, అరెస్ట్ తర్వాత ఉజ్జయినికి వెళ్లింది. మధ్యలో సనాతన ధర్మం అంటూ వీడియోలు రిలీజ్ చేసిన అఖోరి ఇప్పుడు జీ తెలుగు న్యూస్ ముందుకొచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు అఖోరి మాత. తనతో మాట్లాడదాం. అఖోరి మాత నమస్తే అండి, ఎలా ఉన్నారు? సౌండ్ తక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది అన్నమాట? చాలా తక్కువ వినిపిస్తుంది నాకు. ఒక్క నిమిషం. ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్ని రోజులు ఎక్కడ బాగున్నాను. ఒక్క నిమిషం. అఘోరి గారు వినిపిస్తుందండి ఇప్పుడు నా మాట? ఇప్పుడు ఓకేనా? వాయిస్ ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే, ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? చాలా రోజుల తర్వాత జీ తెలుగు స్క్రీన్ పైన మళ్ళా కనిపిస్తున్నారు. ఉజ్జయిన్లోనే ఉంటున్నాను. ఇక్కడనే ఆశ్రమం స్టార్ట్ చేసిన. తెలంగాణలో కూడా త్వరలో ఆశ్రమం స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఆశ్రమం అంటే ఏ రకమైన ఆశ్రమం? అఖాడకు సంబంధించింది, కిన్నెర అఖాడకు సంబంధించింది. గోసేవ ఎవరన్నా కష్టాలలో ఉన్న వాళ్ళకి ఇక పూజలు పునస్కారాలు అలా జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే అఘోరి ఆ తత్వాన్ని నేర్పిస్తాను, అందరికి ప్రాక్టీస్ చేస్తాను, మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే రమ్మని చెప్పి అప్పుడు పిలుపునిచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏదో అఖాడా సేవ అంటున్నారు. అఘోర దీక్ష ఇస్తున్నాను ఇక్కడ చాలా మందికి. ఓకే, చాలా మందికి అఘోర దీక్ష చాలా మందికి ఇస్తున్నాను. డైలీ ఇప్పుడు చైత్ర నవరాత్రి నడుస్తుంది కాబట్టి 9 రోజులకు 9 రోజులలో చాలా మంది అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నారు, తీసుకుంటున్నారు దీక్ష. మీరు తెలంగాణలో పర్యటించినప్పుడు, మీరు వేములవాడ టెంపుల్ సందర్శించినప్పుడు ఆ వెనుక భాగంలో ఉన్న ఒక ఇతర మతానికి చెందిన ప్రార్థనా మందిరాన్ని తొలగించాలనేది ఫస్ట్ నినాదం మీతోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేస్తాను. బట్ ఏంటంటే ఈ హనుమాన్ జయంతి అయిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణకు వస్తాను. ఎందుకంటే పుట్టిన గడ్డ కదా, నా వంతు నేను సేవ చేస్తాను. కంపల్సరీ మీ నుంచే స్టార్ట్ అయింది. అదే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు మీకు చాలా అవమానాలు గురయ్యారు. అక్కడ మిమ్మల్ని లోపలికి పంపించకపోవడము, ఒంటి మీద దుస్తులు లేవు, మీలాంటి వ్యక్తులు రావని అనుకోవడము. కానీ మీరు ఏదైతే నినాదం స్టార్ట్ చేసిరో ఆ నినాదాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అక్కడ దర్గాన్ని తొలగించారు. ఇప్పుడు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఉన్న కట్టర్ సనాతన బంధువులకు అందరికీ కృతజ్ఞతలు. అందరు కలిసి కట్టుగా ఇలాగే వాయిస్ రేజ్ చేస్తే ఏదైనా సాధ్యమే. త్వరలో ఇండియాలో ఎక్కువ గోహత్య జరిగేది అనేది అది మాత్రం హైదరాబాద్ లోనే జరుగుతుంది. దాన్ని కూడా కొద్దిగా వాయిస్ రేజ్ చేద్దామని చూస్తున్నాను. కంపల్సరీ నేను వచ్చిన తర్వాత నా వంతుగా కాంట్రవర్సీస్ కాకుండా ముందు లీగల్గా వెళ్ళి లీగల్ గా వినకపోతే కాంట్రవర్సీస్ కానీ దేనికైనా సిద్ధం. ఇంకా కాంట్రవర్సీ వద్దనుకుంటుంది, అద్దు అనుకోవడం లేదు. ఇప్పుడు అఖాడలో పిలిచి మరి ఒక పదవినిచ్చి గౌరవంగా ఆహ్వానించినప్పుడు మనం కూడా ఫస్ట్ పద్ధతికి వెళ్దాం. పద్ధతిగా విననప్పుడు నేనెంతో స్ట్రాంగ్ గా దునియాకి అందరికి తెలుసు. అప్పుడు అది పట్టుకోవడము, కత్తి పట్టుకోవడము, పెట్రోల్ పోసుకోవడం ఎప్పుడు ఉండేది. అది ఎప్పుడు ఉంటది, అది ఎప్పుడు మానను. ఒకసారి అఘోరి మాత మీ ఫోన్ తిప్పండి. ఒకసారి నిలువుగా ఉంది, స్క్రీన్ కట్ అవుతుంది. ఒకసారి మీ ఫోన్ అడ్డం తిప్పండి. రైట్, ఓకే ఓకే, సరిపోయింది.
ఇప్పుడు అవన్నీ వదులుకొనే మీరు దిగంబరంగా ఒక ఆశ్రమం అంటున్నారు, ఒక పీఠం అంటున్నారు, ఒక పట్టాభిషేకం అంటున్నారు. అవన్నీ వదులుకొని శాంతియుతంగా ధర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు. చాలా మంది హిందువులు, సాధువులు, పీఠాధిపతులు మీలాంటి వారు ఈ అఘోరా తత్వం తీసుకున్న వారంతా కూడా శాంతియుతంగా పోరాడుతున్నారు కదా. మీకు ఎందుకంత ఆవేశం? మళ్ళీ కూడా అట్లనే వస్తాను నేను తెలంగాణలోకి అంటున్నారు. నేను ఇప్పుడు ఏమన్నాను, ఫస్ట్ గవర్నమెంట్ దాకా తీసుకెళ్లడం నా బాధ్యత. ఓకేనా? గోహత్య ఆపాలి, గోహత్య ఆపాలి. గవర్నమెంట్ దాకా తీసుకెళ్లడం నా బాధ్యత. గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది గవర్నమెంట్ మీద ఉన్నది. ఇంకా ఒకవేళ ఇలాగే వినకపోతే, ఇప్పుడు నేను ఎన్నో గుళ్ళ దగ్గరికి పోయి అలా చేసిన తర్వాత కూడా చిన్న చిన్న గుళ్ళ దగ్గర ఎంత దారుణాలు చేస్తున్నారు అన్య మతస్థులు, ఎంత దారుణాలు చేస్తున్నారు. ఈ అందరికీ తెలుసు, కానీ ఏకం అవ్వలేకపోతున్నాం అంతే. మన హిందువులము ఏకం అవ్వలేకపోతున్నాం. ఎందుకు? ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఏకం అవ్వలేకపోతున్నాం. ఒక్కసారి ఏకం అయితే ఏ గుడి దగ్గర కూడా వేరే అన్య మతస్థులు గుడి దగ్గరికి వచ్చి అపవిత్రం చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేం కదా. చాలా చోట్ల నిన్న మొన్న చాలా చోట్ల హైదరాబాద్, తెలంగాణలో కూడా మీరు అన్నట్టు అన్ని ఆలయాలు కూడా కొంత అపవిత్రం అయిపోయిన పరిస్థితి. ఇతర మతస్థులు వచ్చి కొంత దాని మీద కూడా ప్రభుత్వం దృష్టికి ఫస్ట్ అది తెలుసు ప్రభుత్వానికి ఇలా జరుగుతున్నాయి, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు. అప్పుడు నా ధర్మమే కదా అపవిత్రం అయ్యేది. వేరే ధర్మం వాళ్ళు నవ్వుకుంటారు కదా, వాళ్ళ గుళ్ళ దగ్గర ఏం చేసినా వాళ్ళు ఏం చేయట్లేదు అంటే మేము చేతులు కట్టుకొని కూర్చోలేం కదా. ఒక్క గుడి, రెండు గుడి, అట్లా ఎన్ని గుళ్ళు? హైదరాబాద్ లో ఉన్న ప్రతి చిన్న చిన్న గుడి దగ్గరికి పోయి అలాగే అపవిత్రం చేస్తామంటే కాదు కదా. అఘోరి గారు ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు? ఉజ్జయిన్ లో ఉన్నాను. ఎప్పుడు వస్తారు తెలుగు రాష్ట్రాలకి? హనుమాన్ జయంతి అయిపోయిన తర్వాత వస్తాను. ఇంతకు ముందు చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తాను సనాతన ధర్మం కోసమని, మళ్ళీ అది స్టార్ట్ చేస్తారనుకోవచ్చా? ఏదైనా మంచి కార్యక్రమాలే చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు జున అఖాడ, కిన్నెర అఖాడ కూడా వస్తుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు పదవిని ఇచ్చారు కాబట్టి ఆ పదవికి మనం వాల్యూ ఇచ్చి పిలిచి మరి ఇచ్చారు కాబట్టి గౌరవంతో దాన్ని అలాగే ఉంచి నాతో అయినంత వరకు ధర్మరక్షణ చేస్తూ, గోసేవ చేస్తూ, ప్రజాసేవ చేస్తూ ఉండాలి అంతే. ఇంకా కాల్స్ వస్తున్నాయా తెలుగు రాష్ట్రాల నుంచి? చాలా కాల్స్ వస్తున్నాయి, బట్ నేను రిసీవ్ చేయట్లేదు. ఒకవేళ వస్తే ఎవరిని కలుస్తారు? ఫస్ట్ ఎవరైనా రాజకీయ నేతల్ని కలిసే అవకాశం ఉందా? రాజకీయ నేతల్ని ఎవరిని కలవనమ్మా, నేను రాజకీయ నేతని కాను. చాలా కాల్స్ వస్తున్నాయి అని ఇప్పుడే చెప్పారుగా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా వస్తున్నాయా అని? ఎవరి దగ్గర వాళ్ళ నుండి కాదు, భక్తులు ఎవరెవరో చేస్తుంటారు, పబ్లిక్ కూడా చేస్తుంటారు. ఓకే, సో తెలుగు రాష్ట్రాలు బాగా వైరల్ అయింది. మీరు పండితులందరి మధ్యలో కూర్చొని మీ ఒంటి పైన పాలు పోసుకోవడము, మీకు బొట్లు పెట్టడం ఏంటి? పండితులు కాదు, అది పండితులు కాదు. శ్రీ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి, కిన్నెర అఖాడకి ఆచార్య మహామండలేశ్వర్. డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి, ఆచార్య మహామండలేశ్వర్ ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడ నుండి నన్ను తెలంగాణ స్టేట్ నుండి మహామండలేశ్వర్ పదవిని ఇచ్చారు. ఓకే, ఈ అఖాడ దేశవ్యాప్తంగా ఉందా? ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడ, జునా అఖాడలో కిన్నెర అఖాడ కూడా ఉంది. జునా కిన్నెర అఖాడ ఉద్దేశం ఏంటి? అఖాడ స్థాపన దేనికోసం? సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం, గోసేవ, ఇక అన్ని విధాలుగా. ఒక మాత కనబడతా ఉంది మీలాగే అర్ధాంగి ఒక మాత కనబడతా ఉంది. చాలా మంది ఉన్నారు. కిన్నెర అఖాడ అంటే అర్ధనారీశ్వరుల గురించే స్థాపించిన కిన్నెర అఖాడ ఇది. ఇందులో ఇప్పుడు జైనైన్లు జునా అఖాడ నుండి ఉంది కాబట్టి ఇందులో మహిళలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు, అర్ధనారీశ్వరులు కూడా ఉన్నారు. కిన్నెర అంటే అర్ధనారీశ్వర్. ఇప్పుడు నేను మహిళని కాదు, పురుషుని కాదు కదా, అలా అన్నట్టు. ఇప్పుడు మీ పైన కొంత కండిషన్ కూడా పెట్టింది కదా తెలంగాణలో, కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ప్రతి గురువారం నాడు సంతకం పెట్టాలి, మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి.
ఆ కండిషన్ ని కట్టుబడి ఉన్నారా మీరు? కండిషన్ ని ఉల్లంఘిస్తున్నారా? అన్నిటికీ కట్టుబడే ఉన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు తెలంగాణకు వస్తే మళ్ళీ ఏదో ఒకటి వివాదము లేకుంటే ఎవరో మళ్ళీ రచ్చ చేయాలని చూడము. కానీ నేను కోర్టుకు అటెండ్ అవుతాను. ఓకే, కోర్టుని గౌరవిస్తారు, పోలీస్ స్టేషన్ కి గౌరవిస్తారు. కంపల్సరీ గౌరవిస్తాను. ఓకే, మరి ప్రతి గురువారం అటెండ్ అవుతున్నారా మీరు కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో? ప్రతి గురువారం అంటే ప్రతి గురువారం అటెండ్ అవ్వట్లేదు. నాకు అబద్ధం ఆడడం రాదు. కొన్ని గురువారాలు అటెండ్ అవుతున్నాను, కొన్ని గురువారాలు అటెండ్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వచ్చినా సరే మీకు కూడా తెలుసు అక్కడ ఎంత కాంట్రవర్సీస్ అవుతాయో. పబ్లిక్ రావడం, మళ్ళీ డిస్టర్బెన్స్ అవ్వడం, ఇలాంటివి అవుతాయి. కానీ వీళ్ళు చూసుకొని వస్తున్నాను. ఇంకా పెట్రోల్ ట్యాంక్ కార్ లో పెట్టుకునే తిరుగుతున్నారా? ఒకసారి మీ కార్ వెనక చూపియండి. ఇప్పుడు వద్దు, ఇప్పుడు వేరే సామాన్ ఉంది. ఇంకా పెట్రోల్ క్యాన్ పెట్టుకునే తిరుగుతున్నారు? పెట్రోల్ ఎప్పుడూ ఉంటది. అంటే ఇప్పుడు మంచి బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ అంటున్నారు, ప్రతినిధి అంటున్నారు, మరి తెలంగాణకు ఉన్న ఏకైక అక్కడ కాబట్టి ఇంకా పెట్రోల్ పెట్టుకొని ఎందుకు ఈ ఆత్మాహుత దాడికి పాల్పడతాను? నేను ఆత్మహత్య గురించి కాదు, నేను లాంగ్ ట్రావెల్ చేస్తా. ఎక్కడన్నా అడవిలో అయిపోతే పోయడానికి కూడా పనికి వస్తుంది. ఒకటే వేలు ఎందుకు ఆలోచిస్తున్నారు? కానీ అదే పెట్రోల్ క్యాన్ చాలా సార్లు టెంపుల్ దగ్గర ఉపయోగించింది మీరు. ఆ సందర్భం అలా వచ్చింది. ఆ సందర్భాన్ని బట్టి అన్ని విధాలుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు నేను ఒకటే చోట ఉండను కదా, దేశవ్యాప్తంగా తిరుగుతాను. దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు ఒక్కొక్క చోట పెట్రోల్ పంప్ ఉండదు. అందుకని ఆ పెట్రోల్ పంపు కాడ 10 లీటర్లు 5 లీటర్లు పెట్టుకుంటే ఆ పెట్రోల్ పంపు దాకా వెళ్తుంది. అలా కూడా ఆలోచించవచ్చుగా. ఎందుకు పాజిటివ్ గా ఆలోచించారు, నెగిటివ్ గానే ఎందుకు ఆలోచిస్తారు జనాలు? అంటే మీరు చేసిన కొన్ని యాక్టివిటీస్ నెగిటివ్ వెళ్ళిపోయిన జనాలకు కాబట్టి అట్లా నెగిటివ్ గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. నెగిటివ్ కూడా కార్ మారింది, అఘోరి కార్ మారింది, అఘోరి సెల్ ఫోన్ మారింది, అఘోరి అవతారం మారింది, అఘోరి పట్టాభిషేకం చేసింది, తెలంగాణకు రాబోతా ఉంది, ఆలయాల రక్షణ అంటుంది. ఏంటి సడన్ గా ఇంత చేంజ్? ఆ అమ్మాయి కారణంగా ఏంటన్నా? ఏ అమ్మాయి ఏమో నాకు తెలియదు, కానీ నాదైతే ఒకటే, ధర్మరక్షణ చేయాలి, గోసేవ చేయాలి. నాతో అయినంత వరకు మంచి చేస్తే వెళ్ళిపోవాలి. ఏ గుడి దగ్గర ఎవరైనా అన్య మతస్థులు కానీ ఎవరైనా అపవిత్రం చేస్తే వదిలిపెట్టేది లేదు. నా ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత నాది. నేను ఒకటే పిలుపునిస్తాను హిందువులందరికీ, కట్టర్ సనాతనులందరికీ, అందరం కలిసి గట్టిగా మన గుళ్ళని కాపాడుకుందాం, గోమాతని కాపాడుకుందాం, ధర్మరక్షణ చేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఇదే నినాదం మీరు తెలంగాణలో అడుగుపెట్టినప్పటి నుంచి సికింద్రాబాద్ ఆలయం మొదలుకొని మీ మీద కేసు ఫైల్ అయ్యేంత వరకు కూడా సేమ్ ఇదే నినాదం. ధర్మరక్షణ, ఆవులను కాపాడుకుందాం, ఆలయాలను కాపాడుకుందాం, హిందువులందరూ ఐక్యంగా ఉందాం. కానీ ఈ పోరాటం చేసుకుంటూనే ఒక పక్క అమ్మాయిలు మీ పైన రేప్ కేసు పెట్టడము, వేధింపులకు గురి చేయడము. ఇప్పుడు ఈ అఖాడా మీరు ప్రతినిధిగా ఉన్నప్పుడు మీ మాటలు జనాలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు నాకు జనాలు ఎలా నమ్ముతారు ఏంటిదనేది నేను అంత లోతుగా ఆలోచించే నేను డిసైడ్. జనాలు అంటే చూడు, జనాలు ఎవరు ఎదుగుతున్నా సరే వాళ్ళు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా. ఇప్పుడు రేప్ కేసు అనేది, నేను మహిళ ఉండి రేప్ ఎలా చేయగలుగుతాను? నా దగ్గర ఏమన్నా ఉందా? ఒక చిన్న మాట చెప్తున్నాను. నా దగ్గర ఏమున్నా నేను రేప్ చేయగలుగుతాను. నేను ఇంత భక్తి మార్గంలో ఉండి నేను రేపు ఎలా చేయగలుగుతాను? సరే, ఒక చిన్న మిస్టేక్లు ఏంటంటే ఒక మ్యారేజ్ అనేది అంటే అది తాంత్రికంలో ఒక పార్ట్. చాలా పెద్ద గురువులే తాంత్రికం పార్ట్ లో చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కావాలంటే మీరు హిస్టరీ చూసుకోండి, అఘోరాలు మ్యారేజ్ అని. అది తాంత్రికంలో ఒక పార్ట్ చేసుకున్నామా, అయిపోయింది, కథం. ఎవరి బతుకు వాళ్ళది. చిన్న మిస్టేక్లు అందరు చేస్తారో ఆ మిస్టేక్లను సరిదిద్దుకుంటేనే జీవితం ఇంకా ముందుకు పోతుంది. కానీ నా నినాదాన్ని, నా ఏదైతే నా పూజలని, నేను దీన్ని అయితే ఇక్కడ ఆపలేదు కదా. ఇలాగే ఉన్నాను. ఫస్ట్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, కట్టరి పంతుగా. అదే ధర్మరక్షణ అంటున్నాను, అదే గోసేవ అంటున్నాను, అందరు కలిసి ఉందాం అంటున్నాను, ఏకమై ధర్మాన్ని కాపాడుకుందాం అంటున్నాను. ఇందులో ఏది మారింది? ఏది మారలే. ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట తెలిసో తెలియక తప్పులు జరుగుతాయి. ఓకేనా? కావాల్సి కొంతమంది కేసులు పెట్టచ్చు, కావాల్సి కొంతమంది బురద చల్లచ్చు, కావాల్సి ఇంకో దేంట్లోనన్నా ఇరికియచ్చు. నాకంత ఫరక్ పడద్దు. నేను దేనికైనా సిద్ధం. మంచి తీసుకుంటా, బ్యాడ్ తీసుకుంటా, రెండు తీసుకోవడానికి కూడా నేను సిద్ధం. మీరు అత్యాచారం చేయలేను అని అంటున్నారు, కానీ
కొన్ని రోజుల క్రితం మీకు జరిగిన సర్జరీకి సంబంధించి ఒక సర్టిఫికేట్ ని బయట పెట్టారు. ముందుగా మెయిల్ ఉండడము, తర్వాత ట్రాన్స్జెండర్ కిందికి మారడం. ఆ మెయిల్ కు ఉన్నటువంటి ఫీలింగ్స్ ఇంకా ఉన్నాయి అని ఎవరన్నారు? ఫీలింగ్స్ లోకం ఎవరన్నా చూశారా? చాలా మంది మీతో పాటు ప్రయాణం చేసిన అమ్మాయే చెప్పింది ఇంకా అతనికి మెయిల్ ఫీలింగ్స్ ఉన్నాయి అని. మరి ఎవరు చెప్తలేరు? మరి ఇక్కడ చాలా మంది నా దగ్గరికి చాలా మంది భక్తులు వస్తారు, అందుకు అందరు చెప్పట్లేదు. అంటే ఒక దెబ్బ తగిలింది కదా, మళ్ళీ ఆ రూట్ లో పోవట్లేదేమో మీరు. అలా అనుకోవడం తప్పు కదా. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుండి నార్త్ లో తిరుగుతున్నాను, సౌత్ అన్ని రాష్ట్రాలలో తిరుగుతున్నాను. ఎక్కడా లేని ఎవరో ఒక ఇద్దరు అన్నారని దాన్నే అలాగే చూసుకోవడం తప్పది. సరే ఒక అమ్మాయి అనుకోవచ్చు, కానీ మీతో ట్రావెల్ చేసిన ఇద్దరు అమ్మాయిలు ప్లస్ మోకిలా పోలీస్ స్టేషన్ లో ఇంకొక అమ్మాయి, 3 కంప్లైంట్. 3 కూడా సేమ్ లైంగిక వేధింపుల కోసమే అమ్మాయిలని టార్గెట్ గా చేసి ఇలా వ్యవహరించారు అనేది ప్రధానంగా మీ పైన ఆరోపణలు. 3 కూడా సేమ్ కంప్లైంట్స్. అది తప్పు. వాళ్ళు ఏం పెట్టుకున్నారో మోకిల పిఎస్ లో మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఏముందంటే 10 లక్షలు ఉంది తప్ప ఇలాంటిది ఏం లేదు. పూజలు చేస్తా అని చెప్పేసి ఒకసారి ఉజ్జయిని తీసుకెళ్లి, అవును మోకిల పోలీస్ స్టేషన్ 10 లక్షలు ఉంది తప్ప ఇలాంటి లైంగికంగా హెరాస్మెంట్ అనేది ఏం లేదు. నేను ఏం చేస్తా? లైంగికంగా ఏం చేయగలుగుతా? రాధిక అనే అమ్మాయి క్లియర్ గా కోర్టులో పెట్టింది, పోలీస్ స్టేషన్ లో పెట్టింది, ఆ కెనాల్ పక్కకి తీసుకెళ్లి రాత్రిపోతా అని. అది కూడా ఆంజనేయ స్వామి గుడికాడ అపవిత్రం చేయగలుగుతానా? అదంతా ఫేక్ మాటలు, ఫేక్ ముచ్చట్లు. ఓకేనా? ఏదన్నా ఉంటే లీగల్కి వెళ్ళండి, మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే నేను అలా చేసినట్టు కోర్టులో సబ్మిట్ చేయండి. దానికి ఇంకేమైనా శిక్ష ఉంటే ఉరి శిక్ష చేసినా నేను అనుభవిస్తాను. ఇంతకంటే ఉరి శిక్ష చేసినా అనుభవిస్తాను. 2 విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఓకే, మరి ఇంత లోక జ్ఞానం ఉన్న మీరు వర్షిని ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పాటు మీ వెంట తిప్పుకున్నారు? ఓకే 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 నేను చెప్తాను. నేను బలవంతంగా తీసుకెళ్లానా? వాళ్ళ బ్రదర్స్ వచ్చి తీసుకెళ్లిన తర్వాత కూడా మళ్ళీ వచ్చిందా? అవును, పెట్రోల్ అవును. నేను తెలంగాణకు వచ్చి నేను తీసుకెళ్లానా, లేకుంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళు వచ్చారా? ఇక్కడ ఇదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి. మీకు తెలుసు అన్ని వీడియోలు మీ దాంట్లో కూడా పాస్ అని అన్ని మీడియాలలోకి వచ్చినాయి. ఎవరు నా దగ్గరికి వచ్చారు, ఏమేం ప్లాన్ చేసుకొని వచ్చారు, అది వాళ్ళ దృష్టికి వదిలేస్తున్నాను. ఓకే, ఏదో ఒక రోజు అనుభవిస్తారు కంటే నేను దాని గురించి ఏం ఆలోచించాను. నేను ఫరక్ కూడా తీసుకోను, ఫరక్ పడదు నాకేం. మీరు ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటారా? నా తప్పు లేదు, నేను నిజాయితీగా ఉన్నాను, అమ్మాయిల విషయంలో కామవాంఛ తీర్చుకోలేదు, నేను నా ప్రాసెస్ లో భాగంగా తీసుకెళ్లానంటే ఏం నిరూపించుకోవాలి? మీరు కోర్టులో నిరూపించుకోవాలి కదా మీ పైన వచ్చిన ఆరోపణలు, అభియోగాల మీద, ఇప్పుడు మీ పైన కేసుల మీద. దేని గురించి నిరూపించుకోవాలి? రేప్ కేసు వర్షిని విషయంలో కానీ, కరీంనగర్ టౌన్ లో అయిన కేసు విషయంలో కానీ ఎలా నిరూపించుకోవాలి? మీరు అంటున్నారు కదా నేను అత్యాచారం ఎలా చేయగలుగుతాను, అసలు నాతో అవ్వని పని అని చెప్పి, కానీ అదే కేసు మీ మీద పెట్టిరు. అదే కదా, ఇప్పుడు లోకం అందరికి నా శరీరం ఎలా ఉన్నో తెలుస్తుంది. నన్ను దగ్గర నుండి ఉన్న వాళ్ళకు నేను ఎలా ఉంటాను, ఎలా బిహేవ్ చేస్తాను అనేది తెలుస్తుంది. ఎవరో ఒకరిద్దరు నిందలు మోపుతున్నారని నన్ను ఆపడానికి, అప్పుడు నేను జరిగే హడావిడిని ఆపడానికి కొంతమంది కావాల్సి ఇవన్నీ బురద తల్లిన తప్ప ఎక్కడా ఏది లేదు. ఎలా నిరూపించుకోవాలి చెప్పండి? దానికి మీరే సమాధానం, మీరు ప్రజలు చెప్పండి ఎలా నిరూపించుకోవాలి? అంటే మీతో ఇంతకు ముందు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా వర్షిని కొన్ని కామెంట్స్ చేయడం కూడా చూసాం. ఇద్దరం పిల్లల్ని కంటామని, పిల్లల్ని పెంచుకుంటాము అని చెప్పి కూడా. సో అటువంటి కంటామన్నదా? ఒక విషయం, పిల్లలను కంటామన్నదా దత్తా తీసుకుంటామన్నదా? వీడియోలు చూస్తున్నారా మీరు? అదే పెంచుకుంటాము అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే తను చేసిన కామెంట్స్ చాలా వరకు నిజం అనిపిస్తుంది కదా. నిజం అంటే నిజమే నమ్మండి, మరి నాకేం ఫరక పడదు. మీరేం క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నారంటే ఈ విషయాల గురించి? చాలా రోజుల తర్వాత మీరు బయటకు వచ్చారు. నేను నా విషయంలో నేను కరెక్ట్ గానే ఉన్నాను. ఓకేనా? ఎవరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నాకు అవసరం లేదు. ఎవరి బతుకు వాళ్ళది. ఎవరు ఏమనుకుంటున్నారు అని అంటే, మీరు ఎటువంటి మాతగా ఉన్నారో తెలిసిందే. మీరే చెప్పారు, చాలా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా కాల్స్ కూడా నాకు వస్తున్నాయి, భక్తులు చాలా మంది చేస్తున్నారు, నేను వస్తాను అంటున్నారు. సో మిమ్మల్ని నమ్మే మీ భక్తులకైనా మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవకాశం ఉంది కదా. నన్ను నమ్మిన భక్తులకు నా గురించి తెలుసు కాబట్టి నా దగ్గరికి వస్తారు. ఓకేనా?
అందరికీ లోకమంతరికి నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఎందుకు నిరూపించుకోవాలి? భగవంతుడికి ఏదైనా ఉంటే భగవంతుడు చూస్తుండే కదా. ఆయన ఏదైనా శిక్ష చేస్తే నాకు ఆయనే వేయాలి. నేను దేనికైనా సిద్ధం. ఇలాంటి ఏదేదో బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఇంకొకరు ఏదో నువ్వు ఇది చేసినావు అది చేస్తున్నావు అనే వాళ్ళకి ఎంత నిరూపించుకున్నా ఇంకోటి ఏదో అంటూనే ఉంటారు. వీళ్ళకేం నిరూపించుకోవాలి? సరే అమ్మా, ఒక్క నిమిషం ఏంటంటే మనం 3 అంశాల మీద మాట్లాడాలి. ఈ 3 అంశాలు తెలుగు రాష్ట్ర ప్రజలు మీ పైన అనేక అనుమానాలు మోపుతున్నారు. మీరేమంటున్నారు? నా తప్పు లేదు, నేను జెన్యున్ గా ఉన్నాను, నేను నా అఘోరి తత్వంతో ముందుకెళ్ళాను అంటున్నారు. ఫస్ట్ మోకిల్లాకి వెళ్దాం. మోకిల్లా దగ్గర ఆ అమ్మాయి ఎట్లా పరిచయం అయింది, ఏం జరిగింది, ఎందుకు మీ పైన కంప్లైంట్ పెట్టాల్సి వచ్చింది? ఒక జడ్జి ఉన్నాడు బెంగళూరులో. ఆ బెంగళూరు జడ్జి పూజ గురించి వచ్చాడు. ఉజ్జయిన్కి వచ్చారు. ఉజ్జయిన్కి వచ్చిన తర్వాత జడ్జికి చేశాను పూజ, ఆమెకు కాదు. ఆమె ఎక్స్ట్రా 5 lakhs అడగడం వల్ల చెప్పండి. ఎక్స్ట్రా 5 lakhs అడగడం వల్ల నేను తిట్టడం జరిగింది. అలా కుదరదు, అలా ఎందుకు చేస్తున్నా, ఆయన ఎందుకు అడుగుతున్నారు, ఆయన ఎంత ఇయ్యాలో అంత ఇచ్చిండు, మళ్ళీ అడగడం తప్పు అని నేను నా అగ్రెసివ్ కూడా అలాగే ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే అలా తిట్టడం కూడా జరిగింది. ఆమె కోపం వచ్చి ఆమె కేసు పెట్టి నేనే వేసిన అని అకౌంట్ లో, అంతే. దానికి మించి ఇంకేం జరిగింది? ఆ మోకిలా ఎపిసోడ్ లో మీకు ₹1 కూడా ఇల్లీగల్ గా అందలేదా? ఇల్లీగల్ గా ₹1 లేదు. ఏదన్నా ట్రాన్సాక్షన్ తీసుకున్నాను. అదే ఎపిసోడ్ లో మీ కారు బండారం కూడా బయటకు వచ్చింది. అక్కడున్న బీజేపీ నాయకుడు మీకు కారు ఒక గిఫ్ట్ ఇచ్చిందని. ఎక్కడున్న బీజేపీ నాయకుడు? అక్కడ కర్ణాటకలో ఉన్న ఒక బీజేపీ నాయకుడు మీరేదో పూజల పేరుతో తీసుకెళ్లి ఒక కారు గిఫ్ట్ కింది కోరారు, ఆ కారు మీకు వచ్చిందని. ఇదే మోకిల్లా ఇష్యూ అప్పుడు ఆ బండారం కూడా బయటకు వచ్చింది. అసలు కార్ స్టోరీ ఏంటి అనేది ఇప్పటివరకు చెప్పలేదు మీరు. అది చెన్నై నుండి గిఫ్ట్ ఇచ్చారు, ఓకేనా? అది ఇప్పుడు కాదు ఇచ్చింది, ఓకేనా? అది 2023 ఎండింగ్ 24 స్టార్టింగ్ లో ఇచ్చారు నాకు. అదేమో ఇప్పుడు వచ్చిందా? మరి ఏది కారు లేదు, అది మీకు ఇచ్చిన గిఫ్ట్ పోయింది, మళ్ళీ కొత్త కారు వచ్చింది. వస్తూనే ఉంటాయి, కార్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇప్పుడు ఇదెవరు ఇచ్చారు గిఫ్ట్? మీరు తిరుగుతున్న కారు ఇది నా పేరు మీద ఉంది. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా? అఘోరి నాగసాధ్వి అని ఉందా, లేకుంటే కిన్నెర అక్కడ శివ నా పేరు ఉంటది కదా, శివ విష్ణు బ్రహ్మ అని, ఆ పేరు మీదనే రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే, మోకిల్లాది క్లియర్ ఇచ్చారు. తర్వాత కరీంనగర్ లో నమోదైన కేసు మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు? అసలు ఎందుకు ఇష్యూ ఏం జరిగింది? ఆ అమ్మాయి మీకు ఎందుకు అప్రోచ్ అయింది? అదంతా మళ్ళీ రిపీట్ చేయడం, దాన్ని మళ్ళీ ఎందుకు నేను బురద తల్లుకోవడం, ఓకేనా? అది ఎన్నిసార్లు రిపీట్ చేసినా మీరు అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఈ 3 అంశాల మీదే మీరు బాగా బదలామయ్యారు కదా. బదనాం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వడం కోసము ప్రతి మనిషి మీద బదనాం చేసే వాళ్ళు ఉంటారు, ఓకేనా? అది రాజకీయ నాయకుల మీద గాని, ఫిలిం యాక్టర్స్ మీద గాని, ఎవరి మీదనైనా బదనాం. ఎవరైనా ముందుకెళ్తున్నారంటే, ఏదైనా కార్యక్రమం చేస్తున్నారంటే బదనాం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. చేయని దానికి ఫస్టే నేను దానికి కంక్లూజన్ ఇచ్చాను. మళ్ళీ మీరు అడుగుతున్నారు అవి మళ్ళీ అడుగుతున్నా కొద్దీ దీనికి మళ్ళీ చెప్పడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా? ఎప్పటికీ చెప్పడం నాకు అవసరమే లేదు. ఇంకా మీరు ఈ వర్షిణిని తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే, మీ జీ తెలుగు తరఫున. ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆఫీ చేసినప్పుడు అప్పుడు మీరు చెప్పినట్టుగానే అమ్మాయి సొంతంగా ఎవరు బలవంతం లేదు, నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, అఘోరితో కలిసి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పింది. మీరు కూడా సేమ్ అదే విషయం చెప్పారు. కానీ రాను మీరు బలవంతంగా తీసుకొచ్చారని ఇప్పుడు ఆరోపణలు చేస్తా ఉంది. దీనిపైన మీరు ఏం చెప్తారు క్లారిటీగా? భగవంతుడు చూస్తుంది. నేను ఎవరికి కాంట్రవర్సీ ఇయ్యను, నేను ఎవరికి కౌంటర్ ఇయ్యను. నేనేంటో నా భక్తి ఏందో నా భగవంతుడు చూస్తాడు. నేను ఒకటే, దేశ సేవ, గోసేవ, ధర్మరక్షణ చేయాలి, అంతే. అంతకు మించిన ఇలాంటి చెత్త మాటలు, చెత్త కాంట్రవర్సీస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నేను వాటిని పట్టించుకోను. మీ నోటి నుంచి చెత్త కాంట్రవర్సీలు, ఈ కాంట్రవర్సీలు అందరూ అంటే ఎంత మార్పు వచ్చింది మీలో? మార్పు అనేది చూడండి, మార్పు అనేది ఒక దెబ్బ తాకిన తర్వాత మనిషికి చాలా మార్పు అనేది వస్తుంది. దెబ్బ తగిలింది అనుకుంటున్నారా? దెబ్బ తగిలింది, నేను తప్పు చేశాను అనుకుంటున్నారా? తప్పు చేశాను కాదు, ఒక నమ్మిన మనుషులు ఎలా ఉంటారు, ఏమేమి చేయగలుగుతారు, ఎవరిని ఎక్కడ ఎలా ఒత్తాలి అనేది
ప్రజలు చూస్తూ ఉంటారు. ఓకేనా, అది ప్రజలందరికీ తెలుసు. ఎవరు నిజ ట్రూత్ గా ఉన్నారు, ఎవరు ఫేక్ గా ఉన్నారు, ఎవరు ఆశించి వచ్చారు, ఎవరి దగ్గరికి వెళ్ళారని. దీన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ మళ్ళీ నేను దీన్ని రిపీట్ చేయదలుచుకోలేదు కూడా. సరే, వర్షిణితో జరిగిన ట్రావెల్ లో మళ్ళీ ఇదే రిపీట్ ఎందుకు చేస్తున్నారు మీరు ఇదే ఎందుకు రిపీట్ చేస్తున్నారు అంటున్నా. నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు ఏమైనా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా? డైరెక్ట్ చెప్పండి. నేను కాంట్రవర్సీకి దూరంగా ఉండాలనుకుంటున్నాం. మీడియా మిమ్మల్ని కూడా కాంట్రవర్సీలో నుంచి బయటికి రమ్మని చెప్తున్నాం. అదే అట్లా కాదు, మీరు కాంట్రవర్సీలో నన్ను లాగాలనుకుంటే డైరెక్ట్ చెప్పండి, నేను కాంట్రవర్సీకి రెడీ ఉన్నాను. కానీ మీరు పదే 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 ఈ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? ఇది అయిపోయిన ఎపిసోడ్స్. ఓకేనా, ప్రజెంట్ ఏంది, ప్రజెంట్ ఎలా ఉన్నాను, ప్రజెంట్ ఏం కార్యక్రమాలు చేస్తున్నాను, ఇవి వదిలేసి అయిపోయిన దాని గురించి మళ్ళీ మీరు దీన్ని తవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎన్నిసార్లు